హలో బంగారం, ఏంటి ఇలా వచ్చావు? ఎవరి కోసం వచ్చావు? భార్యను చూడటానికి వచ్చావా? అవును, మమ్మల్ని తీసుకొచ్చావేంటి? ఏంటి మరి బట్టల కొట్టు వాళ్ళ అమ్మతో వచ్చింది? నమస్కారం సార్. మీరెవరో ఏంటో తెలియక మేము అద్దెకొచ్చినప్పుడు మిమ్మల్ని తప్పుగా మాట్లాడాం సార్. మీకు ఇవ్వాల్సిన డబ్బు కరెక్ట్ గానే ఇచ్చేస్తాం. కాకపోతే కొంచెం టైం ఇస్తే బాగుంటుంది. మేం కూడా ఢిల్లీలో బాగా బతికిన వాళ్ళమే. బిజినెస్ లో బాగా లాస్ అవడం వల్ల ఇప్పుడు కొంచెం టైట్ గా ఉంది. మేము కూడా డైలీ నైట్ అయితే టైట్ అవుతాం కదరా? అది కాదు సార్, కాస్త టైం కావాలి. సార్ ఇంకా కోపంగా ఉన్నట్టున్నారు. అందుకే సారీ చెప్పి వెళదామని వచ్చాం. మీ అమ్మాయిని చూస్తుంటే సారీ చెప్పడానికి వచ్చినట్లేదే. శారీ అమ్మటానికి వచ్చినట్టుంది. ఏవి సారీ చెప్పవే. సారీ, మీరెవరో తెలియక ఆ రోజు అలా ప్రవర్తించాను. ఇప్పుడు అన్న ఎవరో తెలిసిందిగా. ఆ రోజు ఎలా ప్రవర్తించా? కోపంగా. పోగరుగా. అవును, పొగరుగానే. ఎగతాళిగా. ఎగతాళిగానే. ఏదో నువ్వు గొప్ప ఇదిలాగా. ఏదో నేనే పెద్ద ఇదిలాగా ప్రవర్తించాను. అబ్బా ఏమంటే కళ్ళలా తిప్పకండి, ఊడి కింద పడగలవా? ఏంటి బ్రో? అన్నా ఏం నేను చూడనా, అదో మాదిరిగుందన్నా. సారీ. క్షమించాను, వెళ్ళిపో. అదే మారి క్షమించేశాడు, వెళ్ళిపో. సార్, ఆ మిగతా డబ్బు మాకు వీలైనప్పుడు ఇస్తే పర్వాలేదా? ఇవ్వక్కర్లేదు. చాలా థ్యాంక్స్ సార్. చూసావటి, పెద్దవాళ్ళ దగ్గర వినయంగా ఉంటే ఇలా ఎంతైనా హెల్ప్ చేస్తారు. అందుకు బదులుగా మీ కొట్లో పార్ట్నర్ గా చేర్చుకోండి. మీ కొట్లో నన్ను పార్ట్నర్ గా చేర్చుకోండి. ఇవ్వాల్సిన డబ్బునే నేను అలా వసూలు చేసుకుంటాను. ఏంటి అతను మాట్లాడేది? పార్ట్నర్ అంటే అంతా మన మంచికే. ఇక మీద అది మీ షాపు కాదు, మన షాపు. కంగ్రాచులేషన్స్. క్యాలెండర్ లో చూసాను, ఈ రోజు బాగుంది. ఈ రోజు నుంచి మనం పార్ట్నర్స్. ఓకే, షేక్ హ్యాండ్. ఇది ఓకేనా? కాలేదన్నా. అన్నా ఇదే ఇదా? ఓకేరా. విట్టు సినిమా చూస్తావా? మరి కస్టమర్స్ వచ్చారు, మీరు గెస్ట్లు వచ్చారు, వెళ్ళి కాఫీ తీసుకురా పో. అది కాదు, నేను వెళ్ళి కాఫీ తీసుకురా పో. పొమ్మంటుంటే ఏంటి అమ్మాయి లుంగి కట్టుకొని వచ్చింది? రెండు బిట్లు సపరేట్ కూర్చున్నాయి. ఏంటి కస్టమరా? అయ్యయ్యో, ఇది సేమే. ఫ్రీగా ఉంటుంది, తీసుకోండి. బాగా గాలి. డోంట్ ఫీల్ బంగారం.